జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా, ఎక్కడి వరకు వచ్చాము? శాంతి పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాం. మొత్తానికి మహాభారత యుద్ధం ముగిసింది. యుద్ధం తర్వాత ఇంతమంది చావుకు నేనే కారణం, నాకు అసలు ఈ సింహాసనం వద్దు, ఏమొద్దు, నేను సన్యాసం తీసుకొని ముష్టెత్తుకొని బ్రతుకుతాను అని చెప్పేసి మొత్తానికైతే ధర్మరాజు భీష్మించి కూర్చున్నాడు. ఈ సమయంలోనే అర్జునుడు, భీముడు, ద్రౌపది, వ్యాస మహర్షి, శ్రీకృష్ణుడితో సహా రకరకాల ధర్మ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా ధర్మరాజుకు చెప్తూ ఉన్నారు. సో గత ఎపిసోడ్ లో మనం ఎంతవరకు ఆపాము? మొత్తానికి శ్రీకృష్ణుడు ఈ భూమండలాన్ని ఏలినటువంటి రాజుల గురించి చెప్పారు. వాళ్ళు ఎంత గొప్పగా ప్రపంచాన్ని ఏలారో, అయినప్పటికీ కూడా శరీరాన్ని వదిలేశారు కదా. సో ఇప్పుడు ధర్మయుద్ధంలో వీళ్ళందరూ చనిపోయారు, వీళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్ళారు, వీళ్ళ గురించి నువ్వు ఆలోచించకు అని. ఇదే సమయంలో ధర్మరాజు అడిగాడు, సృజయుడు కొడుకైనటువంటి సువర్ణాష్టమి గురించి కూడా నాకు తెలుసుకోవాలని ఉందని ధర్మరాజు అడిగాడు. ఇంతవరకు చెప్పాం కదా. ఈ రోజు ఎపిసోడ్ లో అసలు ఆ సువర్ణాష్టమి ఎవరు, అతనికి నారదుడికి ఉన్న సంబంధం ఏంటి, నారద మహర్షి అనగానే దాదాపు అతను పెళ్లి చేసుకోలేదు అనేటువంటి ఇవే ఉంటాయి కదా. కానీ మహాభారతం ప్రకారము నారద మహర్షికి పెళ్ళయిందా, అయితే ఆమె ఎవరు, ఈ సువర్ణాష్టమి ఎవరు, అసలు ఏం జరిగింది, ఇది విన్న తర్వాత ధర్మరాజు ఏమన్నాడు అనేది మనం ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం. అయితే దీనికి సంబంధించిన కొంత కథ మనకి అరణ్య పర్వం సమయంలో ఎప్పుడైతే మనకు అభిమన్యుడు చనిపోతాడో ఆ సమయంలో కూడా కొంత ఉంటుంది. సో ఇప్పుడు కంటిన్యూషన్ ఉంది, అది మిక్స్ చేస్తూ నేను ఇక్కడ కంటిన్యూ చేస్తాను. సో మొత్తానికైతే నారదుడి యొక్క మేనలుడు, అంటే నారదుడి యొక్క చెల్లెలి కొడుకు పర్వతుడు అనమాట. వీళ్ళు ఒకసారి ఏమనుకుంటారే, సార్ మనం కొంతకాలం భూలోక పర్యటన చేద్దాం, కాస్త కొన్ని రోజులు భూలోకంలో ఉండొద్దాం అనుకుంటారు. ఇద్దరు కలిసి బయలుదేరుతుంటారు. ఇలా బయలుదేరుతున్నప్పుడు వాళ్ళిద్దరు ఏమనుకుంటారంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఒకరి మనసులో మాటలు ఇంకొకరు దాచుకోకూడదు. అంటే మనసుకి ఏమనిపించినా కూడా ఆ విషయం బయటకు చెప్పుకోవాలి, లేదంటే ఒకరికొకరం శాపం ఇచ్చుకుంటామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటారనమాట. అలా మాట్లాడుకొని ఇద్దరు కలిసి భూమి మీదకి వచ్చేస్తారు. భూమి మీద కొన్ని రోజులు తిరిగిన తర్వాత వాళ్ళు సృజయుడు అనేటువంటి రాజు దగ్గరికి వెళ్తారు. వెళ్ళి సృజయుడితో అంటారు, మేము కొన్ని రోజుల పాటు మీ రాజ్యంలో ఉండాలనుకుంటున్నామంటే, అయ్యో అంతకంటే భాగ్యం ఏంటి అని చెప్పేసి సృజయుడు వాళ్ళని చక్కగా ఆదరిస్తాడు, వాళ్ళకి కావాల్సినవి అన్ని చేస్తాడు. అయితే వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయడానికి తన కూతురు అయినటువంటి సుకుమారిని నియమిస్తాడు. అసలు ఈ సుకుమారి ఎంతో అందంగా ఉంటది, అంతకంటే అద్భుతమైనటువంటి నడవడిక ఆమెది, వీళ్ళని చాలా చక్కగా చూసుకుంటుంటది. అయితే ఇంతటి నారదుడు ఆమెను చూసి తనను తాను మైమరిచిపోతాడనమాట. ఆమె నడవడిక, ఆమె మాట తీరు, ఆమె అందం చందం ఇదంతా చూసి నారదుడు అంతటి వాడు ఆమెతో ప్రేమలో పడిపోతాడు. కానీ మేనల్లుడికి ఎలా చెప్పాలో అర్థం కాదు, చెప్తే మేనల్లుడు ఏమనుకుంటాడో అని చెప్పేసి తనలో తాను మదన పడుతుంటాడు. కొంతకాలం అయిన తర్వాత పర్వతుడు కనిపిస్తుంది, ఏంటి మామ ఎందుకో ఏదో ఆలోచిస్తున్నాడు, నాకేం చెప్పలేకపోతున్నాడు, ఏదో జరుగుంటుంది అని చెప్పేసి దివ్య దృష్టితో చూస్తాడు. చూసినప్పుడు ఈ ఎవరైతే సుకుమారి ఉందో సుకుమారికి సంబంధించి నారదుడు ఆమెను ఇష్టపడుతున్నాడు అనేటువంటి విషయము పర్వతుడికి తెలుస్తుంది. తెలియగానే పర్వతుడు అంటాడు, మనం వచ్చేటప్పుడే అనుకున్నాము ఏ విషయం కూడా దాచకూడదని, కానీ నువ్వు దాచావు కాబట్టి నేను ఇప్పుడు నీకు శాపం ఇస్తున్నాను. నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటే నీ మొహం కోతి మొహం అయిపోతుంది, కానీ నువ్వు ఆమెనే పెళ్లి చేసుకుంటావు చూడు అని చెప్పేసి పర్వతుడు అంటాడు. అప్పుడు నారదుడు ఏమంటాడంటే, నాకు నువ్వు అనవసరంగా శాపం ఇచ్చావు, నాకు శాపం ఇచ్చావు కాబట్టి నేను కూడా నీకు ప్రతిశాపం ఇస్తున్నాను, ఇక నువ్వు స్వర్గానికి వెళ్లకుండా ఉండువు గాని అని చెప్పేసి ఇద్దరు ఒకరికొకరు శాపాలు ఇచ్చుకుంటారు. కొంతకాలం అయిపోయిన తర్వాత కూడా నారదుడికి ఆమెని గుర్తొస్తుంటది. ఎలా అయినా సరే ఇంకా ఇదంతా అయ్యేలా లేదు, నేను వెళ్ళి సృజయుడిని అడుగుతాను, ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి సృజయుడి దగ్గరికి వెళ్తాడు. నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నానని చెప్తాడు. సృజయుడు ఎంతో సంతోషిస్తాడు, ఆ సుకుమారికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. 3 ముళ్ళు పడిన వెంటనే నారదుడి ముఖం కోతి ముఖం అయిపోతుంది. అయినా కూడా సుకుమారి అలాగే అతనితో సంతోషంగా ఉంటది చాలా సంవత్సరాలు. అన్ని రకాలుగా కూడా, అంటే అతని కోతి ముఖంగా ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆమె చక్కగా నారదుడితో పాటు సంతోషంగా ఉంటుంటారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒక రోజు ఏం జరుగుతుందంటే, నారదుడు అడవికి వెళ్తాడు. అయితే పర్వతుడు స్వర్గానికి వెళ్ళలేకపోయాడు కదా, అక్కడ అడవిలో పర్వతుడు కలుస్తాడనమాట. కలిసినప్పుడు నారదుడిని అడుగుతాడు, నువ్వు నాకు శపించావు, ఇదిగో నేను ఇక్కడే ఉండిపోయాను, దయచేసి ఈ శాపాన్ని విరమించుకో అని చెప్తాడు. దానికి నారదుడు ఏమంటాడు, ముందు శాపం ఇచ్చింది నువ్వే కాబట్టి నువ్వే విరమించుకో అని చెప్తారు. సో ఇద్దరు మొత్తానికి ఒకరికొకరి శాపాన్ని విరమించేసుకుంటారు. విరమించేసుకోగానే వెంటనే నారదుడికి తిరిగి తన ముఖం తనకు వస్తుంది. వచ్చిన తర్వాత
సుకుమారి దగ్గరికి వెళ్తే ఆమె భయపడిపోతుంది. భయపడిపోయి ఏంటి ఇతనెవరు కొత్త వ్యక్తి అనుకున్నప్పుడు పర్వతుడు జరిగిందంతా చెప్పి లేదు లేదు ఇతడు నీ భర్త అని చెప్తాడు. నేను ఈ స్టోరీ త్వరగా చెప్తున్నాను ఎందుకంటే మనకు అరణ్య పర్వం సమయంలో దాదాపు ఈ స్టోరీ ఉంది కాబట్టి, అంటే కొంచెం స్టోరీ ఆల్రెడీ ఉంది కాబట్టి కంటిన్యూషన్ గా నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. అంటే అది ఇక్కడ మొత్తం ఓవరాల్ గా చెప్తున్నాను స్టోరీ, కానీ కొంచెం స్పీడ్ గా చెప్తున్నాను మొత్తం స్టోరీని. సో మొత్తానికి అలా నారదుడికి తిరిగి తన రూపం తనకు వస్తుంది, చాలా సంతోషించిపోతాడు. పర్వతుడు కూడా చాలా కాలం వాళ్ళ దగ్గరే ఉండిపోతాడు. సో ముగ్గురు అందరూ కూడా చాలా సంతోషంగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు పర్వతుడు నారదుడు అనుకుంటారు మనం భూలోకానికి వచ్చి చాలా కాలమైంది, ఇంకా మనం స్వర్గానికి వెళ్ళిపోదాము అనుకుంటారు. అయితే ఈ సమయంలోనే వాళ్ళేమనుకుంటారు, అరే ఇంతకాలంగా సృజయుడు మనకు ఎన్నో చేశాడు కాబట్టి అతనికి ఏమన్నా మనం ఒక వరం ఇద్దాము అనుకుంటారు. అనుకున్నప్పుడు సృజయుడి మనసులో ఎంతో కాలంగా ఉన్నటువంటి ఆశ ఏంటంటే దేవతల్ని మించినటువంటి కొడుకు నాకు కావాలి అనేటువంటి కోరిక అతని మనసులో ఉంటది. అది గ్రహిస్తాడు నారదుడు. ఇదిగో దేవతల్ని మించినటువంటి కొడుకు నీకు పుడతాడు అని చెప్పేసి ఇటు నారదుడు అటు పర్వతుడు వరం ఇస్తారనమాట. అది ఇస్తున్నటువంటి సమయంలోనే పర్వతుడు ఏమనుకుంటాడు, అయ్యో దేవతల కంటే మించిన వాడైతే ఇంద్రుడికి కోపం వచ్చేటువంటి అవకాశం ఉంది, అతడు ఇంద్రుడిని మించిపోతే కష్టం కాబట్టి ఇతడు చిరకాలం బ్రతకడు, అంటే ఇతడికి పెద్దగా ఆయుష్ ఉండదు అని చెప్పేసి పర్వతుడు అంటాడు. దాంతో సృజయుడు విపరీతంగా ఏడుస్తూ ఉంటాడనమాట. అప్పుడు నారదుడు ఏమంటాడు, నువ్వు ఎలాంటి భయపడకు, ఒకవేళ ఇతనికి మరణం అంటూ వస్తే నువ్వు నన్ను గుర్తు చేసుకో, నేను వస్తాను, ఖచ్చితంగా ఇతన్ని బ్రతికిస్తాను అని చెప్తాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఈ సువర్ణాష్టమికి ఉన్నటువంటి పెద్ద అసలు ఏంటంటే అతనికి ఉన్నటువంటి వరం ఏంటంటే ఇతని మలమూత్రాలు కానీ చెమట కానీ ఇతడి నుంచి వచ్చేది ఏదైనా కూడా సువర్ణం, అంటే బంగారమే అన్నమాట. అతని చెమట కూడా బంగారంగానే వస్తుంటది, అందుకే అతని సువర్ణాష్టమి అంటారనమాట. అలా మొత్తం అతని శరీరం నుంచి అంతా బంగారం వస్తుండడంతో అదంతా అసలు ఆ రాజ్యం అంతా కూడా అమరావతిని మించిపోయేలాగా ఆ రాజ్యం అభివృద్ధి చెందుతూ ఉంటుంది అనమాట. దీన్ని కొంతమంది దొంగలు గమనించి ఇదిగో ఈ సువర్ణాష్టమి దగ్గర చాలా బంగారం ఉంది, ఇతన్ని ఎత్తుకెళ్తే మనకు అంత బంగారం వస్తుంది అని చెప్పేసి అతన్ని ఎత్తుకెళ్తారు. అతని దగ్గర నుంచి బంగారం తీసుకోవాలని చూస్తే సువర్ణాష్టమి దగ్గర నుంచి బంగారం రాదు, అంటే చెమట రూపంలో వచ్చిన కొంత బంగారం. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇతని కడుపులో ఏదో ఉంది, ఇతని కడుపులో ఉన్న దాని ద్వారానే బంగారం అంతా వస్తుంది, ఒక్కసారి కడుపు చీల్చి చూద్దాము అని చెప్పేసి సువర్ణాష్టమి కడుపు చీలుస్తారు. దాంతో సువర్ణాష్టమి చనిపోతాడు. దీంతో సృజయుడు విపరీతంగా ఏడుస్తూ కూర్చుంటాడు. అప్పుడు నారదుడు వస్తాడు. వచ్చి ఏమైంది అని అడిగినప్పుడు ఇదిగో ఇలా జరిగింది అంటే అప్పుడు నారదుడు ఏమంటాడు, అయ్యో దొంగల చేతిలో చనిపోయాడు కాబట్టి ఇప్పుడు సువర్ణాష్టమి నరకంకి వెళ్ళిపోయాడు, కాబట్టి నేను ఎలాగైనా అతన్ని తిరిగి బ్రతికిస్తాను అని చెప్పేసి తన మంత్రశక్తి వల్ల మళ్ళీ సువర్ణాష్టమిని బ్రతికిస్తాడు. దాంతో సువర్ణాష్టమి మళ్ళీ బ్రతుకుతాడు. అద్భుతంగా వీళ్ళందరూ సంతోషంగా గడుపుతుంటారు. ఇది ఎంత ఇతని దగ్గర నుంచి వచ్చేటువంటి బంగారంతో మొత్తం ఆ రాజ్యం అమరావతిని మించిపోయి అద్భుతంగా కనిపిస్తూ ఉంటది అనమాట. దాంతో ఇంద్రుడు అనుకుంటాడు, అయ్యో ఇతన్ని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా ఏదో రోజు నాకే ఇబ్బంది అవుతుందని చెప్పేసి బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఎలా మరి ఎవరికి కూడా ఇంత ధనం ఉండకూడదు కదా, సువర్ణాష్టమి దగ్గర ఇంత ధనం ఉంది, మరి మనం ఏం చేద్దాము అన్నప్పుడు సరే నువ్వు వజ్రాయుధాన్ని ప్రయోగించు అని బృహస్పతి చెప్పడంతో సరే అని చెప్పేసి వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు ఇంద్రుడు. అది నేరుగా వచ్చి సువర్ణాష్టమి సృజయుడు వీళ్ళందరూ సంతోషంగా అడవిలో ఉన్నటువంటి సమయంలో సృజయుడు వీళ్ళందరూ ఉన్నటువంటి సమయంలోనే వజ్రాయుధం వచ్చి సువర్ణాష్టమికి తగులుతుంది. సువర్ణాష్టమి చనిపోతాడు. మళ్ళీ సృజయుడు ఏడుస్తూ కూర్చుంటాడు. అప్పుడు మళ్ళీ నారదుని సృజయుడు పిలుస్తాడు. అప్పుడు నారదుడు వచ్చి ఇక్కడే 16 మంది రాజుల కథ ఉంది కదా, ఆ కథ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే సరే ఇప్పుడు ఇతను వజ్రాయుధంతో చనిపోయాడు కాబట్టి ఇతను స్వర్గానికి వెళ్ళాడు, కాకపోతే చాలా చిన్న వయసులో వెళ్ళాడు, ఇది చనిపోయేటువంటి వయసు కాదు కాబట్టి తిరిగి నేను ఇతన్ని బ్రతికిస్తాను అని చెప్పేసి ఇంద్రుడికి నచ్చ చెప్పి తిరిగి తన మంత్రశక్తితోటి సువర్ణాష్టమిని బ్రతికిస్తాడు నారదుడు. సో ఇలా బ్రతికినటువంటి సువర్ణాష్టమి అద్భుతంగా తన తండ్రి తర్వాత రాజ్యపాలన చేసి 1 కాదు 2 కాదు ఏకంగా 1100 సంవత్సరాలు రాజ్యం ఏలుతాడు. మహా అద్భుతమైనటువంటి రాజ్య పరిపాలన చేస్తాడు. దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు ఎన్నో చేసి చివరికి 1100 సంవత్సరాల తర్వాత శరీరాన్ని వదులుతాడనమాట. ఇదంతా చెప్పి ఒకే మాట అంటాడు కృష్ణుడు, చూడు సువర్ణాష్టమి లాంటి వ్యక్తి మరొకటి లేడు ఇంతవరకు చరిత్రలో, అయినప్పటికీ కూడా అతనికి కూడా చావు తప్పలేదు, చచ్చాడు బతికాడు
పెడతాడు, కానీ తిరిగి చచ్చాడు చూసావా. కాబట్టి పుట్టిన ప్రతి వాడు చావక తప్పదు. కాబట్టి ఇప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి నువ్వు అనవసరంగా ఆలోచించకు. ఈ యుద్ధంలో చనిపోయిన వాళ్ళంతా వారి వారి కర్మానుసారమే చనిపోయారు, వారి వారి కర్మలు బట్టే జరిగాయి. చావడం మళ్ళీ పుట్టడం కోసమే, పుట్టడం చావడం కోసమే. దీని గురించి నువ్వు అనవసరంగా ఆలోచించకు అని చెప్పేసి ఇటు శ్రీకృష్ణుడు చెప్తాడు, అటు నారదుడు కూడా నచ్చ చెప్తుంటాడు ధర్మరాజుకి. ఇంత చెప్పినా కూడా మళ్ళీ ధర్మరాజు అదే మౌనంగా కూర్చుంటాడు. మరి మళ్ళీ ఇంత మౌనంగా కూర్చున్నటువంటి ధర్మరాజుకి వ్యాస మహర్షి ఏం చెప్తాడు, మొత్తానికి ధర్మరాజు మనస్సు మార్చుకొని రాజ్యాన్ని ఏలడానికి ఎలా ఒప్పుకున్నాడు. ఇంత తప్పు చేశానంటున్నాడు కదా, ఇంతమంది చావుకు కారణమయ్యానంటున్నారు కాబట్టి, మహాభారత యుద్ధంలో ఇంతమంది చావుకు కారణమయ్యారు కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం ఏం చేసుకున్నారు వాళ్ళు, అసలు ఏ తప్పుకు ఏది ప్రాయశ్చిత్తం, ఏ తప్పు చేసినప్పుడు ఎలాంటి శిక్ష మనం వేసుకోవాలి, రాజు వేయాలి, ఇలాంటివన్నీ కూడా మనకు ముందు వ్యాస మహర్షి చెప్తాడు. అది రానున్న ఎపిసోడ్స్ లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.